మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నమస్తే సార్. ఈరోజు మీ యొక్క ఆధ్వర్యంలో అనేక విద్యా సంస్థలతో మీతో కలిసి ఈరోజు సోవెత్ నోవేర్ అన్నట్టు ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు అయితే పాల్గొనడం అయితే జరిగింది. మీకు మద్దతు తెలిపి మీతో కలిసి నడిచి మదనపల్లిని మరింత అభివృద్ధి బాటలో నడిచే విధంగా మీకు అందరూ చేతులు కలుపుతున్నారు. చెప్పండి సార్. మీకు ఇది నా బాధ్యత, ఎందుకంటే ఇది ఒక నోబుల్ కాస్ అన్నమాట. మేము పోయి ఇక్కడ నుంచి మదనపల్లి నుంచి వెళ్ళి ప్రపంచంలో జరిగే ఉద్యోగాలు ఆపేస్తామంటే అది జరగదు. కాకపోతే మనం ఇక్కడ చేసే ప్రయాసానికి ఇక్కడ నుంచి మనం తిలకిచ్చాము. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడతారు. తప్పకుండా ఇట్స్ ఎ మెసేజ్ టు ద బెటర్ హ్యుమానిటీ, బెస్ట్ హ్యుమానిటీ, అండ్ ద పీపుల్ షుడ్ ఐడెంటిఫై no war should be gone against any country to country. There is a need of keeping up the better humanity, cultured and well cultured. If any country wants to go for a war, there are some norms. The norms are not being maintained. Repeatedly, some countries of some presidents of the countries are having their own intention and over vengeance to go to the war. It's not fair. The humanity of the entire world doesn't permit anyone to go against war. War is such a crime where the many human beings will die. The war is not between the president and president. The poor civilians will die. Army people will die. Navy people will die. This is not the message for the better humanity. This is a message for the better humanity that no war, only peace. That's the message we want to give from Madanapalli. It's a message to the entire world, to the entire humanity, entire presidents of countries respected, and UN for the United Nations, that no war should be done in the entire world, only peace to be maintained. కాకపోతే ఇదే దిశలో ముందు ఆ పాప పరిస్థితి బాగలేదు. మొగం పైన అంతా యాసిడ్ ఉంది, ఏమి చేతులకు యాసిడ్ ఉన్నది. అదే కాకుండా గొంతు లోపల యాసిడ్ ఉంది. అది ఎంత మాత్రం అది పనిచేస్తుందో తెలియదు. డాక్టర్స్ చాలా బాగా చూస్తున్నారు. వైదేహి హాస్పిటల్లో పాప ఉంది. తప్పకుండా నేను దేవునితో ప్రార్థిస్తాను ఆ పాప త్వరలో కోలుకోవాలని చెప్పి. అటువంటి ఎందుకంటే ఆ పాపకు నిశ్చితార్థమైంది, త్వరలో పెళ్లి కాబోతున్నది. అటువంటి బిడ్డకు ఇటువంటి జరగడం చాలా బాధాకరం. తప్పకుండా మనము ప్రభుత్వం పట్ల, నా పట్ల, మన కిషోర్ అన్న ఎమ్మెల్యే గారు కూడా, నేను ఎందుకంటే పీలేరు కాన్స్టిట్యున్సీ నుంచి వస్తుంది ఆ పాప, నేను ఆయన కూడా మాట్లాడాను. కిషోర్ అన్న తప్పకుండా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉంది. నేను కూడా మాట్లాడి తప్పకుండా వాళ్ళకి కావాల్సిన అంతా చేద్దాం షాజాన్ అని చెప్పి నన్ను చెప్పారు. పూర్తి స్థాయిగా ఇట్స్ ఎ క్లియర్ కట్ మెసేజ్ దట్ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఘటన జరిగిందో దీన్ని ఖండిస్తూ ఆ పాప భవిష్యత్తు కోసం, ఆ పాపకు ఉద్యోగము అన్ని ఏదో ఒక రకంగా పూర్తి స్థాయిగా జీవితాంతం ఆ పాప ఎవరి మీద రుణపడి లేకుండా ఆమె స్వయంగా బతికేటట్టుగా పూర్తి స్థాయిగా ఆ పాప కోసం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటారు. అది అందరూ పేరుతో సంబోధించే స్థాయి కలిగిన వాళ్ళే. ముఖ్యంగా ఈరోజు మదనపల్లి మండలానికి సంబంధించిన మెప్మా డిపార్ట్మెంట్, అదే విధంగా ఎంపీడీఓ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఈఓ గారు ఉన్న పిల్లలందరికీ ఆశీర్వాదాలు. వాస్తవం చెప్పాలంటే ఇది ఇది కాదు, ఇది ప్రపంచ శాంతి కోసం మనం అందరం కలిసి ఒక అడుగు ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే మీకు తెలుసో లేదో, యుక్రెయిన్ లో చాలా పెద్ద వార్ జరిగింది. ముందు రోజుల్లో ఏముందంటే కత్తులతో ఒక మనిషి దాడి చేసేవాడు పోరాడం. కాకపోతే ఇప్పుడు ఎట్లా అంటే ఒక బాంబు విసిరితే దాదాపు 500, 300, 200 మంది చనిపోతారు. దాని వలన చనిపోయిన మనుషులకు ఖననం చేసే పరిస్థితి కూడా ఉండదు. ఎక్కడికక్కడ మొత్తం క్లైమేట్ అంతా ఒక వార్ పొల్యూషన్ తో అది మొత్తం ఆ ఏరియా అంతా పొల్యూట్ అయిపోతుంది. అటువంటి వాతావరణం కొన్ని వేల కిలోమీటర్లకు ప్రవహిస్తుంది. అది రాకూడదు. మనము శాంతి కోసం ఉండాలా, మానవతా విలువలు పెంచాలా. ఈ వార్స్ అన్ని ఎట్లా వస్తాయంటే, ఒక ప్రధానినో అధ్యక్షులు వస్తారు, అతనికి వేరే కంట్రీతో కాదు, అతన్ని పర్సనల్ గ్రేడ్స్ తీసుకొని వచ్చేసిందే ఆ దేశాల పైన, ఈ దేశం నుంచి ఆ దేశం పైన ఒక వార్ తీసుకొని వచ్చేసింది.
చాలా పెద్ద అతని మనసులో ఉన్న ఒక కోపం కానీ అతని మనసులో ఉన్న ఒక ఇది కానీ ఆ ఒక దేశాల పైన చూపి, ఎందుకని ఇతని పైన ఒక పర్సనల్ గ్రడ్జ్ ఉంది. ఆ గ్రడ్జ్ తీసుకుని వచ్చి మొత్తం అది ఒక ఈ కంట్రీ టు కంట్రీ గ్రడ్జ్ గా తీసుకుని వచ్చి చాలా పెద్ద వార్లు జరగడం జరుగుతున్నది. ఇప్పుడు చూస్తారో మీరు, అమెరికాలో ఏ అధ్యక్షుడు వస్తే ఆ అధ్యక్షుని పైన అతను వేరే ఒక ఏ కంట్రీ పైన అతనికి ఇది ఉంటుందో అతను ఆ కంట్రీ పైన చాలా గురి పెడతాడు. ఇంకొక అధ్యక్షుడు వస్తాడు, అతను ఆ కంట్రీ కొంచెం స్లో చేస్తాడు, వేరే కంట్రీ పైన ఇంకొక అధ్యక్షుడు అటాక్ చేస్తాడు. ఇది ఒక ఆనవాయితీగా మారింది. కాకపోతే దీని అన్నిటికీ పని చేయాల్సింది యుఎన్ ప్లాట్ఫారం పని చేయడం లేదు. కాకపోతే దాని బదులుగా ఇక్కడ మదనపల్లి నుంచి రాయచోటి నుంచి ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక్క నినాదంతో నో వార్ అనే ఒక నినాదంతో మనమందరం కలిసి ముందుకు నడుస్తున్నాం. ఎందుకంటే మనం ఈ రోజు నడుస్తున్నామంటే ప్రపంచానికి మనం సాధిస్తామా? ప్రపంచంలో ఎక్కడ కూడా కానీ రేపు ఎక్కడ యుద్ధాలు జరగకుండా మనం ఆపుతామా అంటే మీరు అందరూ చెప్తారు, అది ఎంత పెద్ద ప్రయాసం మీరు ఇక్కడి నుంచి చేస్తున్నారు, అంత దూరం అది చేరుతాదా? లేదు. మనం ఒక్కొక్క అడుగే అది తన గమ్యానికి చేరుస్తాం. మనిషి ఎవరైనా 3000 కిలోమీటర్లు పాదయాత్ర, 4000 కిలోమీటర్లు పాదయాత్ర అనుకున్నప్పుడు ఒక అడుగు నడిచేస్తానే 3000 కిలోమీటర్లు చేరిపోయినా అనుకుంటారా? ఒక అడుగుతో స్టార్ట్ అయితేనే 3000 4000 కిలోమీటర్లు నడుస్తారు మన లొకేషన్ లాగా. ఆ విధంగా మనం బాధ్యతగా ఉండాలి. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలా, మానవతా విలువలు పెంచాలా. ఈ రోజు నుంచి మీ మనసుల్లో కానీ ఇటువంటి యుద్ధాల వలన దేశాలు కాదు ప్రపంచానికి హానికరం ఉన్నప్పుడు మీ మనసుల్లో ఏమంటే ఆలోచన భావాలు అదే ఒక బ్రాడ్ మైండెడ్ గా మంచి ఆలోచనతో 10 మందికి మంచి చేసేటట్టుగా మీరు ముందుకు నడుస్తారు. మీ పరిసర ప్రాంతాలు కూడా మీరేం చేస్తారు? మీరు ఈ రోజు పిల్లలు, రేపు భావితరాల పౌరులు, మీరే ఈ సమాజానికి రూపకర్తలు. ఈ సమాజానికి మీరే ముందు తీసుకుని నడవలసిన బాధ్యత మీది. అటువంటి వాళ్ళైనా మీరు ఈ రోజు నుంచి మీ బ్రెయిన్ అనేది, మీ ఆలోచన అనేది, మీ మాట తీరనేది ఈ రోజు నుంచి మీ టీచర్లు మీ అందరూ కరెక్ట్ గా బ్రాడ్ మైండెడ్ గా బెస్ట్ సోషల్ సరౌండింగ్స్ ఫౌండర్ గా ఉన్నారంటే మీ పరిసర ప్రాంతాల్లో మీ చేతినైనంత మీరు మంచి చేయాలా, మీ చేతినైనంత సహాయం చేయాలా. మీ ఆవరణలో మీరు చేతినైనంత మీ కుటుంబ సభ్యులతో చాలా బాధ్యతగా మెలగాల. మీరే ఈ సమాజానికి రూపకర్తలుగా మారాలా. అటువంటి పిల్లలైనా మీరు ఈ విధంగా పనిచేసి మంచి సమాజ నిర్మాణం కోసం మీరు ఎప్పుడు బాధ్యతగా పనిచేస్తారో అప్పుడు మీ ఆలోచన భావాలు కూడా పెరిగినప్పుడు అంతా మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా అటువంటి మంచి ఆలోచన కలిగిన వాళ్ళే వస్తారు. ఎప్పుడు మనలో ఇప్పుడు తెల్లారి లేస్తే నిన్న వాడు ఎవడో మాట్లాడినాడు ఈరోజు కొట్టాలని అనుకుంటే మనకి ఇంకా నలుగురు ఇంకా కొట్టేవాళ్ళు దొరుకుతారు. మనము లేదు, మనం వాడు ఎక్కడో ఒక ఒక మంచిగానే వాడికి బుద్ధి చెప్పాలా, వాడు మాట్లాడింది తప్పు అని చెప్పి వానికి మనసు కలిగించాలా అనుకుంటే అప్పుడు ఆ విధంగా మీకు మంచి ఫ్రెండ్స్ మీకు దొరుకుతారు. ఆ విధంగా ఈ రోజు మీరు చూడండి, స్కూల్ పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారు, డిగ్రీ చదువుతున్న పిల్లలు ఉన్నారు. మీరు ఈ సమాజానికి మీరే రూపకర్తలు అని చెప్తాను. మంచి సమాజ నిర్మాణం కోసం మీరే సర్వస్వం అంటాను. ఈ రోజు మీరు తీసుకుని వెళ్ళే సందేశమే రేపు మీ చుట్టుపక్కల ఉన్న మీ ఆవరణలో, మీ ఇళ్లలో, మీ సొసైటీలో, మీ గ్రామాల్లో, మీ పల్లెల్లో అదే తీసుకువెళ్తారు. అది మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా డిసిప్లైన్ పిల్లలుగా ఉండాలా. ఈ సమాజానికి మీరు ఒక సందేశం ఇవ్వాలా. ఈ రోజు ఎక్కడ చూస్తే గంజాయి గత 5 సంవత్సరాల నుంచి గంజాయి తాండవం ఆడుతా ఉన్నది. గంజాయి వల్ల ఏం జరుగుతుంది తెలుసా? గంజాయి సేవించిన పిల్లలు తల్లిదండ్రుల మాట కూడా వినే పరిస్థితులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు. నిన్నలే మొన్న ఎవరో పిల్లోడు ఒక పాప పైన యాసిడ్ అటాక్ చేశాడు. నిన్న రాత్రి నేను పోయి వైద్య హాస్పిటల్ ఆ పాపకు విజిట్ చేసి చూసి వాళ్ళకంతా భరోసా ఇచ్చేసి వచ్చాను. ఎందుకంటే మన ఆలోచన, మన పనితీరు ఏ విధంగా ఉండాలా? ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ఉండాలా. ఆ విధంగా ఈ రోజు స్కూల్ పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు ఉన్నారు, ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారు. మీరు ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇది మన మదనపల్లి
మదనపల్లి ఆ రోజు దేశానికి సెల్ఫ్ రూల్ మూవ్మెంట్ ఇచ్చిన మదనపల్లి, ఆ రోజు మదనపల్లి నుంచి జనగణమన దేశానికి అందించిన మదనపల్లి. మదనపల్లి రెండో పేరు శాంతికి మారు పేరు. మదనపల్లి రెండో పేరు మంచి వాతావరణం. ఇట్స్ కాల్డ్ పూర్ మ్యాన్స్ ఊటీ. నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మీరు రేపు మీరందరూ ఈరోజు చాలా మంది దీంట్లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఓటు హక్కు లేని వాళ్ళు ఉన్నారో రేపు మీరు మంచి సమాజానికి మీరందరూ కలిసి నిర్మాణానికి నాతో కలిసి నడుం బిగించి నడుస్తారని తెలియజేస్తున్నాను. అదే విధంగా మీరు మీ పరిసర ప్రాంతాలు క్లీన్ అండ్ గ్రీన్ గా పెట్టాలి. మదనపల్లిలో ఎక్కడైనా కానీ మనం వెళ్తున్నాం, ఏదైనా చెత్తనో న్యూస్ పేపర్ పడుతుంటే పోతా చేత్తో ఎత్తుకొని ఆ ముందు డస్ట్బిన్ లో వేసేసి వెళ్ళిపోతే మీకు చూసి ఇంకొక మనిషి మళ్ళీ చెత్త రోడ్లు వేయడం, అంతే కదా? ఎందుకంటే అప్పుడు ఏమవుతారు, మీరు ఆ మెసేజ్ ఇవ్వడానికి కారకులవుతారు. యు ఆర్ ద బెస్ట్ సిటిజన్స్ ఆఫ్ మదనపల్లి. మీరు మదనపల్లి క్లీన్ అండ్ గ్రీన్ పెట్టడానికి మీరే ఒక మంచి రూపకర్తలు అవుతారు. ఆ విధంగా ఉన్న మీ అందరికీ నేను ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఆల్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు మీట్ యూ ఆల్ one and all. And I love my children, especially ZPI స్కూల్ కి నేను ఎప్పుడు నిత్యం వస్తాను. ఎందుకంటే ఈ స్కూల్ వచ్చింది మన గ్రామాల నుంచి బ్యాక్వర్డ్నెస్ లో ఉన్న వాళ్ళ పిల్లలు గ్రామాలు అందరూ వచ్చి ఇక్కడ చదువుతారు. చాలా ఒక డిసిప్లిన్ కలిగిన పిల్లలు. వీళ్ళ కోసం మనం ఒక మంచి స్కూల్ క్లాస్ రూమ్స్ ఇచ్చాము. ఇప్పుడు 50 లక్షలతో డైనింగ్ ఇస్తున్నాము. ఇంకా ఏం కావాలో ZPI స్కూల్ కి ఇస్తాము, వివేకానంద స్కూల్ కి ఇస్తాము. ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవి ఉన్నాయో స్కూల్స్ ఉన్నాయో కాలేజెస్ ఉన్నాయో దానికి పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసే బాధ్యత మనది. ఎవరు కూడా ఎక్కడ ఏం ఆలోచించే అవసరం లేదు. ఇంకా ఏ సమస్యలు ఉన్నా కానీ మనమందరం కలిసి నడుం బిగిద్దాం, ముందుకు నడుద్దాం. ఈ రోజు నో వార్ కార్యక్రమానికి, సేవ్ ఎర్త్ నో వార్ కార్యక్రమానికి రాయచోటి నుంచి మదనపల్లి నుంచి పెద్దలందరూ వచ్చారు. ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.